అటు కూడా మైక్ ఇచ్చేసేయండి. జిల్లాలోని మెదక్ జిల్లాలోని 10 తాలూకాల్లో అలాగే 46 మండల కేంద్రాల్లో ఈ సహాయ నిరాకరణ అయితే జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి మేరకు రేపు జరగబోయే పలుకుల కార్యక్రమంలో మాత్రం తప్పకుండా ఉద్యోగులుగా మేము మా సహాయ నిరాకరణాన్ని ప్రజలకు అలాగే ప్రభుత్వానికి ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. 10 రోజుల తర్వాత 2 సార్లు చర్చలకు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 3వసారి ఈ రోజు 12 గంటలకు మమ్మల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం జరిగింది. చర్చల్లో మేము ప్రధానంగా 6 డిమాండ్లను ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం మరి మంత్రివర్గ ఉపసంఘంతో ఆఫ్ ది రికార్డు చర్చలు జరిపినప్పుడు అందులో 6 డిమాండ్లలో 5 డిమాండ్లకు ప్రభుత్వంగా సానుకూలంగా స్పందించినట్లు మాకు తెలియవచ్చిన 6వ డిమాండ్ ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రాంత ఉద్యోగులను డెలిగేషన్ తీసుకుపోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వ వారి సంఘాన్ని కోరడమైంది. అయితే వారు అనేక అడ్డంకులు దాంట్లో ఒకటి ప్రభుత్వ పరంగా ఢిల్లీకి ప్రధానమంత్రి గారికి కానీ రాష్ట్రపతి దగ్గరికి కానీ తీసుకుపోవడానికి అడ్డంకులు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేము ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వము డెలిగేట్గా చాలా సందర్భాల్లో చాలా కమిటీలను తీసుకుపోవడం జరిగింది. ఒక ఉదాహరణకు జరిగిన ఏబిసిడి వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిటీని వేసి ఆ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన ఆ సభ్యులను కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే టీచర్లకు సంబంధించి ఏకీకృత సర్వీస్ రూల్స్పై ఈరోజు ఉన్న అసెంబ్లీలోనే అలాగే కమిటీలో మెంబర్ అయిన ఒకరు దామోదర్ రాజనరసింహ గారు విద్యామంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి ఆ ఏకీకృత సర్వీసులకు సంబంధించి ఒక కమిటీని వేసి ఆ కమిటీలో అనేక మందిని అంటే వారికి సంబంధించి టీచర్లను కానీ అలాగే ఇంకా చాలా మందిని ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. మాకు ఈరోజు ప్రధానంగా రాష్ట్రపతి గారు ఏదైతే అమలు చేయాలో తలపెట్టిరో ఆ ముల్కీ రూల్స్నే ఈరోజు మరి విస్మరిస్తూ ఉన్నారు. ముల్కీ రూల్స్కి సంబంధించి రాష్ట్రపతి గారు ఇచ్చిన ముల్కీ రూల్స్ను రివైజ్ చేయాల్సిందిగా రాష్ట్రపతి దగ్గరికి పోవడానికి ఏ అడ్డంకులు ఉన్నాయని మేము ఈరోజు సభా సంఘానికి తెలియడం జరిగింది. అలాగే 14Fకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులోని 14F అనేది మరి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం 14Fను తొలగించాలంటే ఈరోజు ఫైలు లా డిపార్ట్మెంట్లో ఢిల్లీలో ఉన్నాయని చెప్పి అయితే మాకు నమ్మకం కలగాలంటే ఈ 2 అంశాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉపసంఘము మరి మా డెలిగేషన్ ఢిల్లీకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటితో పాటు తెలంగాణ ప్రజల్లో ప్రబలం ఉన్న ఈరోజు తెలంగాణ వారాన్ని కూడా ఈరోజు మనం రాష్ట్రపతికి అలాగే ప్రధానమంత్రికి వివరించేందుకు మా డెలిగేషన్ తీసుకుపోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆ డెలిగేషన్ మాత్రం తీసుకుపోకుండా మేము మా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించేది లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు సహాయ నిరాకరణలో ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి ఏర్పడింది. జీతాలు రాకపోతే అధికారులకు కూడా జీతాలు రావు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా జీతాలు రావు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ
ఉపసంఘం కూడా ఢిల్లీకి డెలిగేషన్ తీసుకుపోయి మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.